ప్రైజ్ ద లార్డ్. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం నుంచి 17వ వచనం వరకు. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం నుంచి 17వ వచనం వరకు చూద్దాం. చదువుతున్న చూడండి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేను మిమ్మను అలాగే ప్రేమించితిని. నా ప్రేమ యందు నిలిచి ఉండండి. నేను నా తండ్రి ఆజ్ఞలు స్వీకరించి గైకొని అలాగును అనుసరించి ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు అదే మాదిరిగా గైకొని ఎడల, అక్కడ అదే మాదిరి లేకపోయినా దాని అర్థం మీకు తెలియడానికి ఆ మాట ఉపయోగిస్తున్నాను. అదే మాదిరిగా మీరు గైకొని ఎడల నా ప్రేమ యందు మీరు కూడా నిలిచి ఉంటారు. మీ యందు నా సంతోషము ఉండవలెనని, మీ యందు నా సంతోషము ఉంచాలని, ఆ సంతోషం మీరు కలిగి ఉండాలని, ఆ సంతోషం కూడా మీ సంతోషం పరిపూర్ణము కావాలని. మన సంతోషం పరిపూర్ణం కావాలంటే ఆయన సంతోషం మనలో ఉండాలి. మన సంతోషం ఫుల్ 100% ఎస్ సాటిస్ఫాక్షన్ అన్నట్టు రావాలంటే ఆయన సంతోషం మనలో ఉండాలి. ఆయనకి ఏది ఇష్టమో అది చేయువారుగా ఉన్నప్పుడు ఆయన సంతోషం మనలో ఎప్పుడు బాగుంటుంది. స్తోత్రం కలుగునుగాక. మీ యందు నా సంతోషము ఉండవలెననియు, మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ విషయాలన్నీ, ఈ వివరాలన్నీ, ఈ సంగతులన్నీ మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించవలెను అనుటయే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టు వాని కంటే ఎక్కువైన ప్రేమ కలవాడెవడునూ లేడు, ఉండడు కదా. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేసిన ఎడల మీరు కూడా అలాగే నా స్నేహితులై ఉంటారు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఈ రోజు నుంచి పిలుస్తున్నాను. ఎందుకంటే యజమానుడు దాసులకు, అంటే పని చేయవారికి అన్నీ చెప్పడు. ఒక పని చేసిన తర్వాత మరొకటి చెప్తాడు, లేదా 2-3 ఒకేసారి చెప్తాడు. అన్నీ చెప్పడు. యజమాని దాసునికి అన్నీ చెప్పడు, కొన్ని తనలో ఉంచుకుంటాడు. నేను అలా కాదు. ఇప్పుడు మిమ్మల్ని దాసులుగా, యజమానుగా కాదు, నేనేంటట మీకు స్నేహితుడను, మీరు నాకు ఒకే లెవెల్. స్నేహితుడు. యజమానుడు దాసుడు అంటే లెవెల్ గ్రాఫ్ ఇలా ఉంటుంది. స్నేహితుడు అంటే గ్రాఫ్ ఇలా ఉంటుంది, ఈక్వల్. అంటే నేను ఏమి దాచుకోకుండా మీకు చెప్పేస్తా. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉంటారు. చేయకపోతే స్నేహితుడు కదా మరి చెయ్యాలి కదా అన్నట్టు అలా అనుకుంటే బాగుంటుంది. చేయకపోతే నా స్నేహితుడు కాదు అనే భావం కూడా వస్తుంది అక్కడ, పుల్ల విరిచినట్టు. ఎందుకంటే ఆయన స్నేహితుడు కాదు అని చెప్పడు. ఎందుకంటే శాశ్వతమైన ప్రేమ, నిత్యమైన ప్రేమ. ఎప్పుడు ప్రేమిస్తాను. నా మాట విన్నా ప్రేమిస్తాను, వినకపోయినా ప్రేమిస్తాను. నా మాట వింటే ఆ వచ్చే దీవెనే వేరు. వినకపోతే నాకు పిల్లలై ఉంటారు, స్నేహితులై ఉంటారు, కానీ ఏముండదు అక్కడ. రిలేషన్ ఉంటుంది కానీ ఫెలోషిప్ ఉండదు అనమాట. రిలేషన్షిప్ ఉంటుంది కానీ ఫెలోషిప్ ఉండదు అనమాట అన్నట్టు దైవజనులు చెప్తుంటారు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులు ఉంటారు. అంటే అన్నీ మీకు చెప్పేస్తాను అన్నట్టు. మీరు కూడా అన్నీ నాకు చెప్పేసుకోవచ్చు అన్నట్టు. ఇక మీలో నాకు మీకు మధ్య ఏ పొరపచ్చాలో ఉండవు, అంత ఓపెన్ మనం అన్నట్టు యేసుప్రభు చెప్తున్నారు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బయలుపరచు దేవా, నాకు బయలుపరిచిన ప్రార్థనలో కూర్చున్నాడు, బయలుపరిచేస్తాడు. అది భక్తిలో ఒక లైన్. ఉపవాసం ఉండి బయలుపరచండి, దేవుడు బయలుపరిచాడు, అది భక్తిలో ఒక లైన్. కానీ భక్తి ఇందులో ఉన్న ఆయన మనం స్నేహితులాగా అయిపోతే
ఇక బయలుపరిచి ఉండదట. ఆయన ముందే చెప్పేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. అదొక అనుభవం భక్తి, ఇదొక అనుభవం. ఇది కూడా సహవాసమే. ఏ సహవాసం మనకు మంచిది? రెండు మంచివే, రెండు దేవునికి. కానీ వీ లైక్ దిస్. నావన్నీ ఆయనకి తెలిసిపోవాలి, ఆయనవన్నీ నాకు తెలిసిపోవాలి. ఆయన ఏది దాచుకోడట, అన్నీ చెప్పేస్తాడట. ఏది బెస్ట్ చెప్పడు మనకి? స్నేహం స్తోత్రం కలుగునుగాక. అలాగున మనం ఎప్పుడు ఉంటాము? ఆయన మాట ఏమంటే అలా నడుచుకోవాలి. నడుచుకుంటే విండిస్తాడు, నడుచుకుంటే బంగారం ఇస్తాడు. ఇది పక్క పెట్టాడు పంట అంటాడంతే దేవుడు. నాకు ఆయన స్నేహితుడు కనుక ప్రాణం కూడా పెట్టండి, రెడీగా ఉన్నాను కనుక ఆయనతో పాటు వెళ్తా, ఆయన పోతే నడలేస్తా అనేలాగా ఉండాలి. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగుడు గనుక ఇక మిమ్మను దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు చెప్పేశాను, మీకు తెలియచేసి తిని. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. ఈ వచనం మీద మీరు మనసు పెట్టండి. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి లోకంలోనికి వెళ్ళి సేవ నిమిత్తం వెళ్ళి, లేదా నా మహిమ నిమిత్తం వెళ్ళి, లేదా నా సాక్షులుగా వెళ్ళి ఫలించుటకును, ఆ ఫలించిన మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించి తిని. స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్. సో ఇందులో స్టేట్మెంట్ ఏంటంటే, మీరు నన్ను ఏర్పాటు చేసుకోవటం కాదు, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. ఐఎమ్ ద ఫస్ట్. నేను ముందు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను కనుక ఏర్పాటు చేయబడిన వారిగా మీరు ఉండాలి. కనుకనే ఇలాగునుండండి. మీరు నన్ను ఏర్పాటు చేసుకోవడం కాదు, నేను మిమ్మల్ని పిలుచుకున్నా, పేరు పెట్టి పిలుచుకున్నా, వెదికి రక్షించుకున్నా, కొడుకులుగా చేసుకున్నా అనే తాత్పర్యం అనమాట. కనుక ఆయన ముందుగానే ఇవన్నీ చేశాడు కనుక మనం కృతజ్ఞతతో చేయాలి. చేస్తే దీవెన, చేయకపోతే ముట్టుకాయ ఆలైన కాదండి. అవన్నీ ఉంటే పక్క పెట్టండి. ఈయన ముందుగానే నా మీద కనికరంతో ఇన్ని చేసేసాడు కనుక, ఇచ్చేశాడు కనుక, ఇలా అయిపోయాడు కనుక నా కోసం నేను ఆయనకి ఇష్టమైన రీతిలో బ్రతకాలి, అలాగ నా రుణం తీర్చుకుంటాను అనేది సంఘం యొక్క తాత్పర్యం అవ్వాలి, సంఘం యొక్క సమర్పణ అవ్వాలి, సంఘం యొక్క ప్రతిష్ఠిత ప్రార్థన అవ్వాలి. స్తోత్రం కలుగునుగా. యేసుక్రీస్తులో నీ స్థితి, యేసుక్రీస్తులో నీ పౌరస్థితి గుర్తింపు. నేన గుర్తింపు కార్డులు ఆయా కంపెనీలు గుర్తింపు కార్డులు ఇస్తాయి. ఈ కంపెనీ గుర్తింపు కార్డు మెడలో వేసుకెళ్తే ఆ కంపెనీ రానివ్వదు, ఆ కంపెనీ కార్డు గుర్తింపు ఇందులో వేసుకెళ్తే ఈ కంపెనీ రానివ్వదు. నోవే. అంటే గుర్తింపు కార్డుకి ఈ ఎంప్లాయీ, ఈ మేనేజర్ అయినా సిఇఓ అయినా గుర్తింపు కార్డు. గేట్లో కూడా అంటారు సెక్యూరిటీ గార్డ్, తెలిసిన వాడు కావచ్చు, రోజుకు టీ తాగేవాడు కావచ్చు, రోజు గేట్లోంచి వెళ్ళి వస్తేవాడు కావచ్చు. గుర్తింపు, సార్ గుర్తింపు కార్డు స్కాన్ చేయండి. నేను మేనేజర్నా, సార్ గుర్తింపు కార్డు స్కాన్ చేయండి అన్నట్టు. అంటే గుర్తింపు కార్డు అని కాదు, అక్కడ గుర్తింపు అంత విలువ. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి పోలీస్ కానిస్టేబుల్ గుర్తింపు కార్డులు ఏమీ ఉండకపోవచ్చు, మనకేం కార్డులు చూపించకపోవచ్చు, కానీ వాడి డ్రెస్సే గుర్తింపు. అవునుగా చెప్పండి. డ్రెస్ తీసేస్తే ఆవిడకి ఆయన గారు, వీళ్ళకి నాన్న, వాడికేమో తమ్ముడు, స్నేహితుడికేమో ఎక్కడో కూర్చొని సరదా కబుర్లు చెప్పే స్నేహితుడు. కానీ డ్రెస్ వేసుకుని సెంటర్లో నిలబడ్డాడు అనుకోండి, సంథింగ్. ప్రైజ్ ది లార్డ్. రే సుబ్బారావు అంటారు కదా, ఐఎమ్ ఇన్ డ్యూటీ అంటా లేదా? డ్యూటీ లేనప్పుడు డ్రెస్ వేసుకో, అప్పుడు అల్లరి చిల్లర అన్నీ పోతాయి. కానీ డ్రెస్ వేసుకున్నాడంటే వాడు ఏం చేస్తాడు చెప్పండి? ఐఎమ్ ఇన్ డ్యూటీ. ఎక్కడైనా సుబ్బారావును, కానీ ఇప్పుడు సుబ్బారావును కాదు, ఏయ్ పక్క పెట్టి బండి అంటాడేమో. అంటే డ్రెస్కి అంత విలువ. అందుకే నేను అంటున్నాను, డ్రెస్లో ఏమి లేకపోవచ్చు, కానీ ఆ విధానంలో ఎవరో ఇచ్చిన అథారిటీ ఉంది. అది ఇది వేసుకుని నిలబడు, అందులో చెయ్యి ఎటు చూపిస్తే అటే వెళ్తారు, నువ్వు ఆగమంటే ఆగుతారు, పొమ్మంటే పోతారు, అంతే.
ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు వచ్చి ఏం మాట్లాడక్కర్లేదు, చేయలాగాను అంత ట్రాఫిక్ ఇలా పోద్ది, ఎలాగాను ఇలా పోద్ది అని ఎవడో చెప్పాడు, డ్రెస్ వేసుకోమన్నాడు. ఎందుకు మాట చెప్తున్నానంటే, క్రీస్తును ధరించుకుని నువ్వు ఉన్నావు. ఆయనే నీకు అథారిటీ ఇచ్చి ఆ డ్రెస్ వేశాడు. ఇప్పుడు నువ్వు ఎలా అంటే ట్రాఫిక్ కాదు, సృష్టి ఆ వైపు చూడాలి. స్తోత్రం, హల్లెలూయా. ధరించుకోవటం అంటే ఎక్కడో ఊహల్లోకి వెళ్ళిపోకండి, మేఘం ఏదో ఆకారం అనుకోకండి. పోలీస్ కానిస్టేబుల్, ట్రాఫిక్ కానిస్టేబుల్ చూడండి, జస్ట్ ఆర్డినరీ డ్రెస్, ఈ క్లోతింగే. సెంటర్లో డ్రెస్ వేసుకొని టోపీ పెట్టుకుని నిలబడ్డాడంటే అధికారమే వేరు. వాడైతే ఒక డ్యూటీ రోజు ఉంది, ఒక టైం ఉంది, 3 గంటలు 6 గంటలు ఆ సెంటర్. మనకు సృష్టినే మన స్వాధీనంలో పెట్టాడు. మనం యేసుని ధరించుకొని అధికారంతో ముందుకెళ్ళాలి. దేనికి భయపడాల్సిన పని లేదు. ఇది వేసేసి తీసేసి డ్రెస్ కాదు, ఆదివారం వేసేసుకుని సోమవారం తీసేసే డ్రెస్ కాదు. ఇది 24 గంటలు యేసు నీలో ఉంటాడు, నీతో ఉంటాడు, నువ్వు ఆయనలో ఉంటావు. ఆయనను ధరించుకుని ఉంటావు నువ్వు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే గడిచిన వారం క్రీస్తును కలిగి ఉండుట, క్రీస్తులో మనం ఉండుట. తుమ్మకర్రతో మందసం, లోపల బంగారపు రేకు, బయట బంగారపు రేకు, దేవుడి సన్నిధిలో అది ఉండాలి. అంటే దేవుడు చూసినప్పుడు లోపల బంగారం, బయట బంగారం. అంటే దేవుడు మనం చూసినప్పుడు మనం కనపడం, యేసు కనపడతాడు. యేసుని బట్టి దేవుడు మనల్ని పరిశుద్ధుడా, బిడ్డ అని పిలుస్తాడు. స్తోత్రం కలుగును గాక. యేసు లేకపోతే కుమారుడా కాదు, భక్తుడంతే. కనుక క్రీస్తులో ఉండటం వల్ల మనకు గుర్తింపు. అందుకే యేసు అంటాడు, నా మార్గం గుర్తింపు, నా నామం గుర్తింపు, నా రక్తం గుర్తింపు, నా వాక్యం గుర్తింపు, నేనే నీకొక గుర్తింపు. ఐ ఆమ్ యువర్ ఐడెంటిటీ. స్తోత్రం కలుగునుగా. నేనే నీకు గుర్తింపు. నాలో నువ్వు ఉంటే, నన్ను ధరించుకుని నువ్వు ఉన్నా, నేను నీలో ఉన్నా, సృష్టి నిన్ను గుర్తిస్తుంది. ప్రభుత్వాలు గుర్తించకపోయినా, ఇరుగుపొరుగు గుర్తించకపోయినా, సృష్టి నిన్ను గుర్తిస్తుంది. తండ్రి నిన్ను గుర్తిస్తాడు, దూతలు నిన్ను గుర్తిస్తారు, దురాత్మలు కూడా నిన్ను గుర్తిస్తాయి. దేవుని బిడ్డవని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఆ రీతిగా మనం ఈరోజు కొద్ది మాటలు మరింతగా లోతుగా నాలో, వివరంగా నాలో ధ్యానం చేసుకుంటూ ముందుకు సాగిపోదాం. సో జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ కంప్లీట్ ఐడెంటిటీ. లోపల బయట అని ఎలాగున్నా అవన్నీ ఒక చోటకు చేరిస్తే ఇంకా సంపూర్ణంగా మనము, పరిపూర్ణంగా మనము క్రీస్తులమే అన్నట్టు, దేవుని పిల్లలమే అన్నట్టు. నిజానికి దేవునికి నేనుగానే కనిపిస్తాను, కానీ దేవుడు నన్నుగా చూడడు. నన్ను చూసినప్పుడు నేనైనా పేరు పెట్టి పిలిచినా, నా కడుపులో ఉన్నప్పుడు, అమ్మ కడుపులో ఉన్నప్పుడు నేను ఎలా ఉన్నానని తెలిసినా, నేను అలా కనపడినా, దేవుడు చూసినప్పుడు నన్ను చూసినా ఆయన అనుకుంటాడట, లోపల వెలుపల యేసు నా బిడ్డ, యాక్సెప్ట్ చేసేస్తాడు. స్తోత్రం కలుగును గాక. ఆ జీవో, అధికారం తండ్రి క్రీస్తు ద్వారా మనకిచ్చేశాడు. సో జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ ఐడెంటిటీ. ఆయనే మన గుర్తింపు. ఆ గుర్తింపులోకి నువ్వు వచ్చావు. కొంతమంది సంస్థలు గుర్తింపు చెప్పుకుంటారు, కొంతమంది సంస్థను స్థాపించిన నాయకులు గుర్తింపులు చెప్పుకుంటారు. చర్చిలు అవనివ్వండి, మిషన్స్ అవనివ్వండి, మినిస్ట్రీలు అవనివ్వండి, ఆయన నా భాషను ఇచ్చారు, ఈయన నా భాషను ఇచ్చారు. నోవే, క్రీస్తులో ఉన్నావా లేదా అది గుర్తింపు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయనతో కూడా తిరిగాను, సంచులు మోసాను, 30 సంవత్సరాలు. నువ్వు క్రీస్తును కలిగి నడిచావా లేదా అది గుర్తింపు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హౌ? యేసులో నా గుర్తింపు, యేసే నాకు గుర్తింపు ఎలాగవుతాడు? జీసస్ క్రైస్ట్ ఈజ్ మై ఐడెంటిటీ. ఎలాగవుతుందంటే త్రూ వాటర్. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను అన్నట్టు, నమ్మి బాప్తిస్మము పొందుట అన్నట్టు. త్రూ వాటర్, త్రూ ద వర్డ్. దేవుని మాట వలన క్రీస్తు నాకు గుర్తింపు అయిపోయాడు. క్రీస్తు వలన నేను గుర్తించబడుతున్నాను. క్రీస్తు లేకపోతే నన్ను ఎవ్వరూ గుర్తించరు, ఎవ్వరూ పేరు పెట్టి పిలవరు. అసలు నేను పుట్టాననేది ఎవరికి అనవసరం. క్రీస్తులో ఉండేటప్పటికీ సృష్టి అంతా నన్ను గుర్తిస్తుంది. త్రూ వాటర్. హౌ? త్రూ ద వర్డ్, త్రూ ద బ్లడ్, బై ద హోలీ స్పిరిట్ హిమ్సెల్ఫ్. పరిశుద్ధాత్మ ద్వారా కూడా దేవుడు మనకు ముద్ర వేసి ప్రత్యేకమైన గుర్తింపిస్తాడు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఇవన్నీ మనకు జరగాలంటే, ఇవన్నీ ఇలాగూ నేను కలిగి ఉండాలంటే త్రూ ఫెయిత్.
ఇదంతా విశ్వాసము కలిగి ఉండటం ద్వారా. విశ్వాసం ఎలా కలిగి ఉంటాం మనం? వినటం వలన. ఏం వినటం వలన? దేవుని మాట వినటం వలన. వినటం మాత్రమే కాదు, విశ్వాసం రావటం మాత్రమే కాదు, ఆ విశ్వాసములో ఏమనాలి? పాదుకోవాలి. పాదేసినప్పుడు రూట్ వెళ్తుంది కదా, అలాగున రూట్స్ లోపలికి వెళ్ళాలి. విశ్వాసం రావటం ఒక ధన్యత అయితే లోపలికి వేళ్ళుతో చొచ్చుకుపోవాలి. విశ్వాసంలో ఎదగాలంటే రూట్ లోపలికి వెళ్ళాల్సింది. రూట్ లేకుండా నువ్వు ఎదగలేవు. ఎదిగిన ఆ పై వేషం తప్ప ఏం కాదు. చీమలు కూడా నిన్ను లాగి పారేస్తాయి. రూట్ విశ్వాసంలో ఎదుగుతున్నాను అనే దాని గుర్తు ఇది కాదండి. దీంతోపాటు లోపల రూట్ వేరు, తల్లి వేరు, పిల్ల వేరు, పీచు వేరు అన్నట్టు లోపల స్ప్రెడ్ అయిపోతూ ఉండాలి. నీ విశ్వాసం పైన బలపడుతూ ఉంటుంది. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో కమింగ్ ఇన్ టు ద ఫెయిత్, హ్యావింగ్ ఫెయిత్, రూటెడ్ ఇన్ ద ఫెయిత్, కీపింగ్ ద ఫెయిత్ టిల్ ద డెత్. మరణ వరకు విశ్వాసం కలిగి నడుచుకోవటం, విశ్వాసంలో ఎదగటం, విశ్వాసంలో వేళ్ళు అనుకోవటం, అలాగున ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించటం, అదే క్రీస్తును కలిగి ఉండుట, క్రీస్తులో ఎదుగుట. స్తోత్రం కలుగునుగాక. మెడలో సిలువేసుకుంటే క్రైస్తవులు అయ్యి ఉండొచ్చు, చేతులు బైబిల్ ఉంటే క్రైస్తవులు అనుకోవచ్చు. అది మాత్రము కాదని నేను చెప్పగలను. ఎందుకంటే బాప్తిమిచ్చే యోహాను చెప్పారు, యేసు ప్రభు చెప్పారు, అపొస్తలులు కూడా చెప్పారు. నమ్మేమో మంచిదే, కానీ నమ్మిన వారిలో నుంచి సువాసన బయటికి, నేను సువాసన వెదజల్లాలట అంటూ మనమే ప్రయత్నం చేయక్కర్లేదు. నమ్మిన వారిలో నుంచి ఆటోమేటిక్గా సువాసన బయటకు వస్తూ ఉంటుంది. నిప్పులో సాంబ్రాణి వేసిన తర్వాత సాంబ్రాణి ఏం కష్టపడాల్సిన పని లేదు, నిప్పు ఏం కష్టపడాల్సిన పని లేదు. నిప్పు గుణం కాల్చే గుణం, సాంబ్రాణి ఏమో కరిగిపోయే గుణం అనుకోండి. నిప్పులో ఇది నిప్పుగా ఉంటే చాలు తన లక్షణాన్ని బట్టి, ఇది సాంబ్రాణిగా ఉంటే చాలు తన లక్షణాన్ని బట్టి సువాసన దానికి అదే బయటకు వస్తుంది. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నిప్పేమి పెద్ద ఎక్సర్సైజ్ చేయాల్సిన పర్లేదు, సాంబ్రాణి ఏమి పెద్ద ఎక్సర్సైజ్ చేయాల్సిన పర్లేదు. ఆ గుణాన్ని నిలబెట్టుకుంటే చాలు. నిప్పు తన గుణాన్ని నిలబెట్టుకుంటే చాలు. నిప్పు ఎప్పుడు కూడా దేవుడే కదండి. సాంబ్రాణి నువ్వైతే, నిప్పు దేవుడైతే దహించు అగ్ని. సాంబ్రాణి నువ్వైతే, అత్తరు నువ్వైతే, నిప్పు దేవుడైతే, నిప్పుతో సాంబ్రాణి కలిసినప్పుడు ఆ నిప్పు గుణం సహజం ఏం చేసి చెప్పండి? సాంబ్రాణిని కాలుస్తుంది. కాల్చినప్పుడు అయ్యో సాంబ్రాణి పోతుందా, అయ్యో అని సాంబ్రాణి చూస్తాను వస్తుంది. కానీ ఆ సాంబ్రాణికి ఎంత సంతోషంగా ఉంటుందో, అరిగిపోతున్నాను, కరిగిపోతున్నాను, అయిపోతున్నాను, పాడైపోతున్నాను, కలిసిపోతున్నాను, నేను కనపడను, కుయ్యో మొర్రో అనదట. సాంబ్రాణి అనేది సాంబ్రాణే కాదట. ఎందుకంటే సాంబ్రాణిలాగా రాయి రప్ప ఉండొచ్చు, కానీ ఇది నిప్పు దగ్గరికి వచ్చినప్పుడు సువాసన రాదు, సాంబ్రాణిలాగా ఉంటుంది. కానీ సాంబ్రాణి లక్షణం చెప్పండి, నిప్పు దగ్గరికి వెళ్ళినప్పుడు, నిప్పు లోపలికి వెళ్ళినప్పుడు కరిగిపోవాలనుకుంటుంది. కరిగిపోయే గుణం దానిది. ఎందుకంటే అయ్యో తరిగిపోతున్నాను, అయ్యో పాడైపోతున్నాను, అయ్యో కనపడకుండా పోతాను, అయ్యో నేను ఇక ఉండను అని ఏడుపు సాంబ్రాణికి ఉండదట. నేను సువాసన వెదజల్లుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో దేవుడు చిన్న చిన్న మాటలతో మనకి నేర్పిస్తున్నారు. అలాగే మరి చచ్చిపోవాలని కాదు, అన్ని అమ్మేసుకోవాలని కాదు, అన్ని వదిలేసుకోవాలని కాదు, కానీ మన ఆధ్యాత్మికత, మన ఆత్మీయత, ప్రభుతో మనకుండే స్నేహం, ఆ సహవాసం, ప్రభు కొరకు మనం జీవించాలనే తపన, ప్రభు కోసం సాక్షిగా ఉండాలనే ఆ తీవ్రమైన దాహం యొక్క ఆ పరిస్థితి మనలను సాంబ్రాణిగా మార్చేస్తుంది. తండ్రి ఎలాగునో లక్షణం దహించు అగ్ని. స్తోత్రం కలుగునుగాక. కనుక నీవు సాంబ్రాణిగా ఉంటావా, సాంబ్రాణి వైఖరి కలిగిన రాయి మాత్రంగా ఉంటావా? ఇది ఏమవ్వదు, వాసన రాదు, ఏమైనా నిప్పులో ఉంటుంది, నిప్పు కాలుస్తుంది, నిప్పులో ఉంటుంది, తడి, మసి, వేడి పుడుతుంది. ఓకే, ఏమవ్వలేదు, అక్కడ సువాసన ఏమి రాలేదు. కానీ ఇక్కడ రాయి కాదు, సాంబ్రాణి. రూపం కోల్పోతున్నా సరే సువాసన వెదజల్లుటకు ఇష్టపడే లక్షణం. శ్రమలు వచ్చి నన్ను కృంగదీస్తున్నా సరే క్రీస్తు కొరకు మహిమకరంగా జీవించటం, ఇది దేవుని లైన్. స్తోత్రం కలుగునుగాక. సో హ్యావింగ్ ఫెయిత్ ఈజ్ ఓకే, దెన్ కమింగ్ ఇన్ టు ఫెయిత్ ఈజ్ ఓకే, దెన్ ఇంపార్టెంట్ బీయింగ్ రూటెడ్ ఇన్ ఫెయిత్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. చెట్టే కాదు, భవనం గురించి కూడా చెప్తారు యేసు ప్రభు. చెట్టు గురించి ఒకవేళ చెప్పకపోయినా కొన్ని చెట్లు పడిపోతాయి, కొన్ని చెట్లు పడవు.
కొన్ని ఇళ్ళు కూలిపోతాయి, కొన్ని ఇళ్ళు కూలవు. ఒక ఇల్లు కూలిపోయింది, మరొక ఇల్లు కూలలేదు. ఒక ఇంటి పునాది, మరొక ఇంటి పునాది. ప్రభు చెప్పేశారు, ఈ చెట్టు కూలిపోయింది, ఈ చెట్టు కూలలేదు. ఏంటి? కొమ్మలు ఎక్కువ ఉన్నాయి, కొమ్మలు తక్కువ ఉన్నాయి. అది బాహ్యంగా సర్వే రిపోర్ట్లు అవి. కొమ్మలు ఎక్కువ ఉన్నాయి కనుక, గాలి ఎక్కువ వచ్చింది కనుక ఇలా పడిపోయింది, అలా పడిపోయింది, ఏం చేస్తుంది మరి అనుకుంటాం. కానీ అసలైన సత్యం ఏంటంటే రూట్స్ లేవు ఈ చెట్టుకి. రూట్స్ ఉన్నాయి కానీ బలంగా లేవు ఈ చెట్టుకి. బలంగా ఉన్నాయి కానీ చెట్టును నిలబెట్టే రూట్ కాదు అది. తుఫాను వచ్చినప్పుడు పట్టుదలేస్తుంది ఆ వేరు. ఎన్ని వేళ్ళు ఉంటే ఏం లాభం? కనుక పైన బలంగా ఉండాలి, లోపల బలంగా ఉండాలి. లోపల బలంగా ఉండాలంటే దేవుడు తప్ప మరొక మార్గం లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఇంకోలా చెప్పాలంటే భూమి పైన చెట్టు, భూమి కింద చెట్టు. భూమి పైన చెట్టు అందం, ఫలాలు, నీడ అందరూ చెప్పుకుంటారు ఎంత బాగుందని. ఈ లోపలున్న మట్టిలో రహస్యం. అందం ఉండకపోవచ్చు, మట్టిలో ఉండొచ్చు, దాని గురించి ఎవరు మాట్లాడకపోవచ్చు. మాట్లాడుకోవడం ఏముంది మాట్లాడుకోవడానికి రూట్స్లో అనుకోవచ్చు. కానీ ఇది లేకపోతే ఇది లేదు, వేరు లేకపోతే చెట్టే లేదు, క్రీస్తు లేకపోతే ఏమీ లేదు, వాక్యం లేకపోతే ఏమీ లేదు, దైవ చింతన లేకపోతే క్రీస్తులో ఉంటాం కానీ ఏమి లేదు. క్రీస్తులు అన్నీ ఉన్నాయి కానీ ఏమి లేదు. ఎలాగా? ఒక్కోసారి మనం వార్తల్లో అక్కడక్కడ వింటుంటాం. ఒకవేళ అవి కల్పించబడిన వార్తలు, నిజంగా ఉన్న వార్తలు ఏమో తెలియదు కానీ కొంతమంది వ్యక్తులు నిధుల మీద కూర్చుంటారు, నిధులు కలిగిన స్థలంలో కూర్చుంటారు, పేదవాళ్ళగానే ఉంటారు. ఏదో ఒక సెంటు భూమో, ఒక 10 గజాల భూమి ఉంది, జీవితాంతం పేదవాడు కానీ బతికాడు అనుకుందాం. అతడు చనిపోయాడు, ఎవరో తీసుకున్నారో, హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఏదో పని నిమిత్తం లోపలికి తవ్వారు. అక్కడ పని నిమిత్తం మిగిలిన స్థలంతో పాటు అక్కడ మడులు మాణిక్యాలు ఉన్నది, ఏదో నిధి దొరికింది ఈ చిన్న 2 గజాల్లో. అర్థం ఏంటంటే, ఒకలాగా చెప్పాలంటే అతనికి తెలియలేదు నిధుల మీద తానున్నానని. ఆ నిధులు తన కొరకేను. కానీ అయ్యో పేదవాడిని, అయ్యో దిక్కులేను, అయ్యో 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 అంటూనే గడిపాను. నేను వెళ్ళిపోయిన తర్వాత అది నిధి ఉందని తెలుసు కాదు, మామూలుగా తవ్వితే అయ్యో అనేటప్పటికి తవ్వినవాడు దొరికినప్పుడు ఇక్కడే 60 సంవత్సరాలు ఉన్నాడు అమ్మాయిన, ఏం ఉపయోగించగలిపోయాడు. అసలు ఎంత దరిద్రుడిగా బ్రతికాడు. తెలుసుంటేనా ఎలా ఉండేదో అతని లైఫ్ స్టైల్. అలాగున క్రీస్తు మన నిధి. క్రీస్తులో, క్రీస్తు పైన, క్రీస్తుతో ఈ సంపదలన్నీ నీవే, నీ సొంతం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో క్రీస్తుల అధికారం కలిగి, క్రీస్తులో గుర్తింపు కలిగి, క్రీస్తులో నీతి కలిగి, క్రీస్తులో యథార్థత కలిగి, క్రీస్తు ద్వారా పరిశుద్ధతను కలిగి, క్రీస్తు ద్వారా దేవునికి కొడుకువై, క్రీస్తుని బట్టి దూతలందరికీ కూడా ఆజ్ఞాపించగలిగిన స్థితికి నువ్వు వచ్చిన తర్వాత కూడా ఆ నిధులన్నీ కలిగి ఉండి నాకేమి లేదు, నేను ఇలాగ బతుకుతాను అంటే ఏమనుకోవాలి? నిధుల మీద ఉండి పేదవాడిగానే పుట్టి, పేదవానిగా బతికి, పేదవానిగా చనిపోయిన తర్వాత ఆ కింద ఎవరు చూస్తారే ఇన్ని కోట్లు ఎక్కడున్నాయి అన్నట్టుగా. అంటే ఇంచుమించు క్రీస్తును ఎరిగిన వారు, క్రీస్తును కలిగిన వారు, లేఖనాలు మునిగి తేలుతున్నవారు చాలా సందర్భాల్లో ఈ స్థాయిలో ఉండిపోతారు. కనుకనే ప్రభు అంటాడు, నీవు నాలో ఉంటే గుర్తింపేట ఒకసారి చూసుకో. ఈ సత్యం నువ్వు తెలుసుకుంటే నేను ఎంత ఫ్రీగా వదిలిపెడుతుందో, ఎంత ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళిపోతుందో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. సో విశ్వాసం దేని వల్ల కలుగుతుంది? వాక్యం వినటం వల్ల. ఈరోజు లేదా గడిచిన కొద్ది వారాలుగా మనం చదువుకుంటున్న సబ్జెక్ట్ అంశం వల్ల బట్టి చూస్తే నీ గుర్తింపు ఏంటి? లోకంలో కాదు, కుటుంబంలో కాదు, కులాన్ని బట్టి, పదవిని బట్టి, హోదాను బట్టి, స్నేహితులను బట్టి, ఖండబలాన్ని బట్టి, ఈ బుద్ధి బలాన్ని బట్టి, ఆట బలాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక గుర్తింపు. సెలబ్రిటీలు అవుతారు గుర్తింపుని బట్టి. సో క్రైస్తవునికి, నమ్మి బస్సం పొందిన వానికి అతనికి తెలియాలి నీ గుర్తింపు ఏంటో, నా గుర్తింపు ఏంటో. సో ఈరోజు ఆ అంశాన్ని 3 కోణాల్లో నుంచి నేను మీకు చూపిస్తా కొద్ది నిమిషాలు. అదేమనంటే నోయింగ్ హౌ గాడ్ సీస్ యూ. మొదటి పాయింట్, నీకు నాకు తెలియాల్సిన సత్యం. యేసు ప్రభు దేవుడు, దేవుని కుమారుడు, పాపుల రక్షకుడుగా వచ్చాడు, ఇవన్నీ మనకు తెలిసి వచ్చాలి. బట్ అనదర్ థింగ్ అబౌట్ అవర్ ఐడెంటిటీ, మన గుర్తింపును గురించి మనం అర్థం చేసుకుని, అవగాహన చేసుకుని, ఆ గుర్తింపు ధీమాతో నేను సెంటర్లోకి నిలబడతాను అన్నట్టుగా నాకు ఆ ధైర్యం, ఏమంటారు, ఆ కెపాసిటీ, ఆ కరేజ్ నాకు రావాలంటే మొదటి పాయింట్, ఐ మస్ట్ నో హౌ గాడ్ సీస్ మీ నౌ. నాకు తెలియాలి దేవుడు ఇప్పుడు నన్ను
ఎలా చూస్తున్నాడు. చూస్తాడు, చూసే దేవుడు, చూసుకునే దేవుడు. కానీ నన్ను ఎలా చూస్తాడు? హౌ గాడ్ సీస్ మీ నా రైట్ నౌ. నన్ను చూసినప్పుడు ఎలా గుర్తు చేసుకుంటాడు, ఎలాగ నన్ను ఐడెంటిఫై చేస్తాడు. నోయింగ్ హౌ గాడ్ సీస్ మీ అండ్ హౌ గాడ్ సీస్ మీ, what kind of mind he will have when he sees me, what kind of God's decision when he sees me అని మనం ఆలోచన చేయాలి. ఒకటి అది మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత సీయింగ్ మై సెల్ఫ్ త్రూ ద మైండ్ ఆఫ్ గాడ్, దేవుడిని ఎలా చూస్తున్నాడో, నన్ను ఇప్పుడు చూసినప్పుడు దేవుడిని నేను ఎలా కనపడతానో అని నాకు తెలిసిన తర్వాత నేను దేవునికి ఎలా కనపడతానో అలాగ నన్ను నేను చూసుకోవాలి. ఒకవేళ దేవునికి నేను ఒక రిచ్ పర్సన్లా కనపడతాను అనుకోండి, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్, నన్ను నేను ఎలా చూసుకోవాలి చెప్పండి? చెప్పాను కదా గడిచిన దినాల్లో అక్కడక్కడ చెప్పాను. నేను పురుగుని, నేను మట్టిని, నేను ఉమ్మును, నేను పెంటను, ఉన్నాయి లేఖనాలు అక్కడక్కడ ఉన్నాయి. కానీ క్రీస్తులోకి వచ్చాక దేవుడు నిన్ను నన్ను ఎలా చూస్తాడు, ఎలా చూస్తున్నాడు, ఏ కెపాసిటీతో చూస్తాడు ఆలోచించేయండి. దేవుడు కొడుకా అని ప్రార్థనలో కూర్చుంటే నా కొడుకు వచ్చాడు నాతో మాట్లాడతాడు అన్నట్టుగా, నీవు నాకు మొరపెట్టు నేను వింటాను సమాధానం ఇస్తాను అనే మాటలో ఉన్న ఆసక్తి, ఉత్సాహం, ఈ కోణంలో ఒక గ్రామీణ భాషలో చెప్పండి, నా కొడుకు వచ్చాడు నాతో మాట్లాడబోతున్నాడు, అది సమాధానం ఇవ్వాలి, లెట్ మీ గో అన్నట్టు నేను కూర్చుంటా. ఆయన కొడుకునయ్యాను, కొడుకు అని పిలుస్తున్నాడు, కొడుకుగా ముద్రేశాడు, నా కొడుకుని డిక్లేర్ చేశాడు సృష్టికి, దోతలకు కూడా యేసు ద్వారా. కొడుకుగా కూర్చున్నా నేను, కొడుకులాగే నా కొడుకు వచ్చాడు. దేవా, దుమ్ముని, నల్లిని, బల్లిని, పెంటను, ఈగను దేవుడు ఎలా చూస్తున్నాడు నన్ను? మొదటిది కరెక్టే. ఎప్పుడు కరెక్టు? ప్రభువుని నమ్ముకోకుండా గడప కవతల అఫ్కోర్స్ యోగ్యత ఏమి లేదు. భగవంతుడు కనుకరించయ్యా, తప్పయిందయ్యా. ఇప్పుడు గడప లోపలికి వచ్చాను. క్రీస్తే ఆ గడప కాదు, క్రీస్తే ఆ ద్వారం. నేనే ద్వారం, నేనే మార్గం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ద్వారం ఆయనే, ఆ తర్వాత మార్గం కూడా ఆయనే. అంతములో మహిమ మహిమ మహిమ, నిరంతరము సంతోషం ఆనందం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఈ మాటల్లో ఉన్న ఆలోచన నేను అర్థం చేసుకోవాలి. నాకు ఒక కెపాసిటీలో అర్థమైంది, ఇంకా నేను పోరాడుతున్నాను ఇందులో లోతుకి వెళ్ళిపోవటానికి. మీరు కూడా ఎంతవరకు ఇది భావ్యం? ప్రభువేమో తండ్రేమో క్రీస్తుని బట్టి తుమ్మకర కదా, లోపల వెలుపల క్రీస్తున్నాడు. కనుక నా కొడుకు వచ్చాడు, నా కొడుకుతో మాట్లాడాలి, నా కొడుకు నాతో తండ్రి అని మాట్లాడతాడు అనేది లేఖనానుసారంగా అది లైన్. క్రీస్తులో ఉన్నాను కనుక ఖచ్చితంగా అంతే. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కొడుకు నన్ను, నేను కొడుకులా నన్ను నేను చూసుకోవట్లేదు, దేవుడు నన్ను కొడుకులా చూస్తున్నాడు. అది నాకు తెలియదు. ఏదో వాక్యంలో చెప్పారు, అయ్యగారు చెప్పారు, అమ్మ పాట పాడతారు, కొడుకున్నట్టు డ్యాన్స్ చేస్తారు, వెళ్ళిపోతారు. ప్రార్థనలు కూర్చున్నప్పుడు మళ్ళా దేవుడు నన్ను ఎలా చూస్తున్నాడు? పురుగులకు కనపడతాను ఆయనకి అనుకోండి. పురుగులకు కనపడుతున్నా కదా, దేవా నేను పురుగుని కాళ్ళ దగ్గరకు వచ్చాను, పురుగుని నలిపోయొద్దయ్యా, నలిపోద్దే చచ్చిపోతానయ్యా, ఇలా మాట్లాడతారు. కంప్లీట్ వాక్యానికి విరుద్ధం అంటారా అనుకూలమంటారా? చెప్పాలి. వాక్యానికి అనుకూలమే విరుద్ధం అది. వెలుపల్లి నేను ఒకప్పుడు అలా ఉన్నాను, క్రీస్తులోకి వచ్చాక మళ్ళీ పురుగు అంటావు ఏంటి అంటారు చాలామంది దైవజనులు. అది నేను మాట్లాడుతున్నాను. దేవుడు మాట్లాడమన్న మాటలతోనే మనం ప్రార్థన చేయాలి, దేవుని లేఖనానుసారంగానే మనం ప్రార్థన చేయాలి. ఒకవేళ అలాగంటే తగ్గింపు అనుకుంటే, తగ్గింపుతో దేవుడు తగ్గించుకోమన్నాడు, దీనుమన్నాడు అంటే ఇంకెక్కడ దాకా పోనాలాగా? క్రీస్తు నాకు స్నేహితుడట, క్రీస్తు నాకు అన్నట, క్రీస్తు మహిమలో నాకు పాలిచ్చారట దేవుడు. కేవలం భూ సంబంధమైన ఆశీర్వాదాలు కాదు, అబ్రహామును బట్టి, క్రీస్తుని బట్టి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ కూడా నాకు యేసు ప్రభుతో పాటు ఈక్వల్ అట అని దేవుడి డిక్లేర్ చేశారట. నేనేమంటాను? ప్రభు అందుకే అంటాడు, నీ నోటి మాట విశ్వాసానికి గుర్తు. నీ హృదయంలో విశ్వాసమే ఆ మాట మాట్లాడిస్తుంది, లేదా నీ నోటి మాటే నీ విశ్వాసం స్థాయి చెప్తుంది. విశ్వాస సహితమైన ప్రార్థన,
అంటే ఇది కొండలు పెక్కలించాలి, చెట్లు పీకేయాలి, కొన్ని ఉంటే ఉండొచ్చు. విశ్వాస సహితమైన ప్రార్థన, దాని నిర్వచనాలు కొన్ని పుస్తకాలు ఉంటూ ఉండొచ్చు. ఇప్పుడు సబ్జెక్ట్ ప్రకారం చూసుకుంటే విశ్వాస సహితం అంటే ఏ విశ్వాసం? వాక్యం ఆధారం. ఆ విశ్వాసానికి ఆధారం ఏంటి? వాక్యం. ఆ వాక్యం ఏంటి? నువ్వు నా కొడుకువి అని తండ్రి అంటున్నాడు యెహోవా. నా విశ్వాసానికి ఆధారం, నేను కొడుకుననే మాటకు ఆధారం ఆయన నాకు తండ్రి, వాక్యమే. కనుక నేను ఆ వాక్యాన్ని బట్టి, అంటే ఆ ఉద్దేశంతో, ఆ దృష్టితో, ఆ నమ్మకంతో, ఆ విశ్వాసంతో దేవుడు నా గురించి పలికిన మాట నేను కూడా అంగీకరించి నేను నీ కొడుకునవుతాను కదా అని చెబుతూ ప్రార్థిస్తే నేనంటాను ఆ లేఖనాన్ని బట్టి అది విశ్వాస సహితమైన ప్రార్థన, దేవుని వాక్యంతో సరిగా ఉండే ప్రార్థన. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక మహాధనవంతుడు రాజు, మహారాజు వ్యాహాలకు వచ్చాడు. ఎలాగొచ్చాడు? మార్గాల గుండా వెళ్ళిపోతామంటే పెంట మీద కుక్కలతో పాటు పడున్న ఒక పేద బిచ్చగాడిని ఎవరినో చూశాడు, యవ్వనస్తుని ఎవరో చూశాడు. ఆయనకి ఇష్టమైంది, చెప్పాడు, అతను పిలుచుకురండి అన్నాడు. వెంటనే పిలుచుకొచ్చారు. ఇంటికి వెళ్ళిన తర్వాత శుభ్రం చేయించాడు, వస్త్రాలు వేసాడు, భోజనం పెట్టించాడు. నేను అక్కడ చూశాను. అవును బాబు, నన్ను చూసావా బాబు? ఆ పెంట మీద ఉన్నాను, కుక్కలతో పాటు ఉన్నాను, గజ్జి కుక్కలతో పాటు ఉన్నాను. నీ దృష్టి నా మీద పడిందా బాబు అయ్యగారు? బట్టలు ఇచ్చారండి అయ్యగారు, భోజనం పెట్టారండి అయ్యగారు. కొంచెం మరి అడుక్కునేవాడిని కాబట్టి కాసేపు అయ్యాక ఆయన పర్సన్నా తీయాలి, అతని చెయ్యన్నా పెట్టాలి. నేనే మరి ఇంత చేశారు కనుక నాకు కొంచెం ఏదన్నా సహాయం చేస్తాను. ఆయన చిన్నవి నవ్వి పక్కోడితో అంటాడు, చెప్పండి రా అని. వాళ్ళు అంటారు, ఏంటయ్యా బాబు నువ్వు ఇచ్చాడు చెప్పలేదు, ఆయన నిన్ను కొడుగ్గా చేసుకుంటున్నాడు ఈ రోజు నుంచి. స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు నుంచి ఒకరోజు బట్టలు కాదు ఇవి, ఒకరోజు భోజనాలు కాదు, ఒకరోజు సంతోషం కాదు. వన్ డే కింగ్స్ అన్నట్టు చూసి ఏదో నాంటేలు వచ్చింది మా చిన్నప్పుడు, ఇంగ్లీష్ నాంటేలు. ఒక్కరోజు సుల్తాన్, ఒకరోజు రాజు పేద, ఒకరోజు రాజుగా. నీ లెవెల్లోకి నేను వెళ్తానంటాడట రాజు కొడుకు, నా స్థానంలో నువ్వురా అంటాడట. అప్పుడు ఈ పేదోడు ఒకరోజు రాజుగా వెళ్తాడు, ఆ రాజు ఏమి ఇక్కడికి వస్తాడు, ఈ పూరిపాకలో. వన్ డే, దిస్ ఈజ్ వన్ డే సెలబ్రేషన్ కాదు. దేవుడు నిన్ను దత్తత చేసుకోవటం ఒకరోజు కోసం కాదు, నిత్యత్వం కోసం, నిత్యత్వం కోసం, నిత్యత్వం కోసం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఉక్కిరిబిక్కిరి అయింది, హార్ట్ అటాక్ వచ్చినంత పని అయింది, కళ్ళలో నీళ్ళు వస్తూ ఉన్నాయి, పాదాలు నిలబట్టలేదు, వణుకొచ్చేస్తుంది, అలాగలగల నీళ్ళు కూలిపోయాను, కుప్పు కూలిపోయాను. ఏడుపు ఒకటే, నాకు ఇంకా ఏడుపు ఒకటే. నేను బతికిన బతుకు ఇప్పుడు ఈ మహా ఆలయం. ఈ సేవకులందరూ నా చుట్టూ దండగట్టుకుంటున్నారు. ఏంటి ఆజ్ఞ అన్నట్టుగా, లోపలికి వెళ్ళు, ఆ భవనం నీదే, ఈ భవనం నీదే, ఈ రోజు నుంచి నా కొడుకు. ఓకే, అడుక్కోవాల్సిన పని లేదు. ఓకే, కావాల్సింది తెచ్చుకుని తిను, అడిగి తెచ్చుకుని తిను. ఓకే, ఆయ్ 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 అన్నాను. సాయంకాలం దాకా ఎంత మంచోడు, ఎంత మంచోడు, ఎంత మంచోడు అని చెప్పుకున్నాను. సాయంకాలం అయిపోయింది, ఆవిరైపోయింది. అంటే మళ్ళీ అలవాటు కదండి, అలవాటు కాదు అక్కడ. ఏదో ఇచ్చాడు కానీ నాకు, ఏదో ఇచ్చాడు కానీ నాకు అంటూ నేను వీధిలోకి వెళ్ళి బొచ్చు పెట్టుకుని అడిగితే ఎలా ఉంటుంది చెప్పండి? హలో, ఆ వ్యక్తి మళ్ళీ బొచ్చు పెట్టుకుని అడిగితే ఎలా ఉంటుంది చెప్పండి? ఊరోళ్ళందరికీ భోజనాలు పెట్టాడు, ఈ రోజు నుంచి ఈయన కొడుకని అనుకోండి కాసేపు. ఎంత మహాభాగ్యం, ఎంత యోగ్యత, ఎంత ధన్యత, మమ్మల్ని రాజుగారు పిలుచుంటే ఎంత బాగుండు, ఈడు కలిసి వచ్చింది అంటూ అందరూ చెప్పుకున్నారు. మన్నాడు ఈడు సరిగ్గా అదే నెక్కర వేసుకుని, అదే చొక్క వేసుకుని, బొచ్చెట్టుకుని, ఇప్పుడు రాజుగారి బట్టలు వేసుకుని బొచ్చెట్టుకున్నాడు అనుకోండి, కుల చూద్దాం. హలో, నవ్వితే నవ్వండి, పర్వాలేదు. రాజుగారి బట్టలు, రాజు కొడుకును కదా, రాజుగారి బట్టలు వేసుకుంటా, రాజుగారిలో కిరీటం పెట్టుకుంటా, రాజుగారిలాగా షూస్ వేసుకుంటా, రథంలో కూడా కూర్చుంటా అనుకుందాం కాసేపు. కానీ బుచ్చ, అమ్మా బాబు పేదవాడి, అమ్మా ఏంటి రథంలో కూర్చున్నానంటే, రాజుగారు వేసిన బొట్టలు వేసుకున్నాడు, కిరీటం పెట్టుకున్నానంటే, రాజవస్త్రం వేసుకున్నాడు. జనాలు పిచ్చి పట్టేస్తాయి. మన కళ్ళు చూస్తున్నామా, నిజం చూస్తున్నామా? రాజుని చేసేసాడు నన్ను అంటూ కెపాసిటీ అంతా ఊరేగింపు చూస్తే అలాగే ఉంది. కానీ అర్థం కాలేదు రాజు ఏమి ఇచ్చాడు, ఆయన ఈయనకి ఏమి ఇచ్చాడో అర్థం కాలేదు. ఇన్ని చేసి ఇచ్చినా సరే నా బతుకు అడుక్కునే బతుకే అనుకుంటున్నాడు. అడుక్కుంటే తప్ప నాకు బతుకు లేదు అనుకుంటున్నాడు. ఈరోజు దేవుడు నీ నా అంతరాత్మ నేత్రాలు
సత్యంతో విశాలముగా తెరుచునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ త్రూ జీసస్, బై హిజ్ వర్డ్, బై హిజ్ ఎవర్లాస్టింగ్ వర్డ్. నిత్యము ఉండి నిత్యత్వాన్ని నిత్యము ఉండేలాగున చేస్తున్న పునాదైన దేవుని మాట. మాటే దేవుడు. ఆ మాట అన్నాడు, ఈ రోజు నుంచి నువ్వు నా కొడుకువి అని. క్రైస్తవుడను, ధనవంతుడను, భాగ్యవంతుడను, క్రీస్తులో ఉన్నాను, నాకేం కొదువు లేదు, అన్ని దేవుడు చూసుకుంటాడు. అంత సెటప్ అలాగే ఉంది. రథము, హడావిడి, వెనకాల సైనికులు. కానీ ఏమి నేను అడుక్కుంటే కానీ అన్నట్టు ఈ మాటలు మీకైనా నాకైనా కాస్త నొప్పి దోసుగా ఉంటాయి. కానీ ప్రభు నా విశ్వాసపు స్థాయిని ఒక లెవెల్ తీసుకెళ్ళాలనుకుంటున్నాడు. ఎప్పుడైతే ఆ విశ్వాసపు స్థాయితో మనం జీవిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటామో ఆ మైండ్ సెట్తో కార్యాలు ఒక్కటొక్కటిగా జరుగుతాయి. అపవాది వేసిన బంధకాలన్నీ కూడా టకటకా తెగిపోతూ ఉంటాయి. దేవుడిని ఏ స్థాయిలో ఉండాలని చూశాడో ఆ స్థాయిలోకి నువ్వు వచ్చే వరకు దేవుడు ఊరుకోడు. విశ్వాసంతో నిన్ను నింపేస్తూ ఉంటాడు. విశ్వాసం అంటే వరంగా అనిచ్చేసి ఇచ్చాయి. కానీ వాక్యం చెప్తూ ఉంటాడు, నేర్పిస్తూ ఉంటాడు. ఇదిగో వాక్యం, ఇదిగో అన్నాను కదా, ఇదిగో వాక్యం, ఇదిగో అన్నాను కదా, ఇది విను విను విను, లోపల తీసుకో, నమ్మో అంటూ వాక్యం బోధింపజేస్తూ 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 నీళ్ళు విశ్వాస పరిమాణం పెంచుతూ ఒక లెవెల్ తీసుకొస్తాడు. ఆ తర్వాత ఒరే నువ్వు ఎప్పుడు పేదోడు వేరా, నువ్వు ఎప్పుడు అడుక్కుని వేరా, వేసుకున్నావు కానీ బట్టలు, నువ్వు తెలియదేంటి నీ పుట్టుక. ఆ తర్వాత మనం వస్తాను చూసారా, ఆ టీవీ, ఆ విధానం. ప్రభులోకి వచ్చాక చాలా బాగుపడ్డాడు. మరలా చెప్తున్నాను, ఈరోజు ఒకవేళ యోహాను మాదిరిగా ఒంటి వస్త్రములు, రోమముల చేత వస్త్రాలు కొంతమందికి, యోహాను మాదిరిగా అడవి తేనె తిని బ్రతుకుంటే ఉండొచ్చు, ప్రభు కొరకు సాక్ష్యం. కానీ అందరికీ అలా ఉండదు సుమా. దేవుడు తన పిల్లలను ఖచ్చితంగా ఒక స్థాయికి తీసుకొస్తాడు. ఆ స్థాయి ఎలాంటి స్థాయి చెప్పండి? నేను ఆశీర్వాదాలు పొందటం కాదు, దేవుడు నాకు వచ్చిన సమృద్ధిలో నుంచి నా స్థాయిలో నేను ఇతరులకు ఇచ్చే లెవెల్ నాకు ఇస్తాడు. స్తోత్రం కలుగునుగా. ఇది దేవుని ప్రిన్సిపల్, ఇది దేవుని ప్రిన్సిపల్, ఇది దేవుని కెపాసిటీ, దేవుని ప్రణాళిక. స్తోత్రం. సో నోయింగ్ హౌ గాడ్ సీస్ మీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. Though I may be a Christian since the last 40 years, maybe, if I don't know through the word of God how God sees me now in the church, outside the church, when I kneel down to pray, ప్రార్థన చేయటం మోకరిల్లినప్పుడు, చాపేసినప్పుడు, స్తోత్రం చెప్పడం ప్రారంభించినప్పుడు దేవుడు నన్ను ఎలా చూస్తాడు, ఏ హోదాలో చూస్తాడు, ఏ స్థాయిలో చూస్తాడు, అది నాకు తెలిస్తే అదొక్కటే కాదు. అది తెలిసిన తర్వాత అనుకోవటం కాదు, నన్ను నేను ఆ స్థాయిలో చూసుకోవాలి. చెప్పాను కదా ఇందాక, దేవుడు చూశాడు అలాగుంది. మళ్ళీ ఇప్పుడు ఇలాగుంటూ అలాగుంటున్నానంటే నేను ఏ స్థితిని చూసుకోవట్లేదు, ఆ దేవుడు నన్ను ఎలా చూడాలనుకుంటున్నాడో, ఎందుకు అక్కడ తీసుకెళ్ళాడు, అవన్నీ తెలుసుకున్నా. మళ్ళా ఈ స్థితిని బట్టి చూస్తే నన్ను నేను ఆ స్థితిలో అంగీకరించట్లేదు. ఐ కెనాట్ యాక్సెప్ట్ ద వే గాడ్ సీస్ మీ. యాక్సెప్ట్ చేయలేకపోయిన బట్టే ఇలాగా వెళ్ళిపోతున్నాను. అందుకే ప్రభు అంటాడు, నేను నిన్ను చూడటం నేర్చుకోవటమే కాదు, నేను ఎలా చూస్తున్నాను సత్యాన్ని నువ్వు జీర్ణించుకోవాలి. వినటం కాదు, ఆత్మలో కల్పించుకోవాలి. అప్పుడు బలవంతుడు అవుతాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇఫ్ యూ డోంట్ యాక్సెప్ట్, యూ విల్ గో ఆన్ బెగింగ్. జస్ట్ లైక్ ఇన్ ద చారియట్, ఆ రథంలో కూర్చుంటావు, మంచి వస్త్రాలు వేసుకుంటావు, దేవుడికి ఇచ్చాడంటావు. కానీ అంటే ఇంచుమించు ప్రతిదానికి లోటు, ప్రతిదానికి లేమి, ప్రతిదానికి కొరత. ప్రభులో రాకముందు ఇలా ఉండేవాడు, ప్రభులోకి వచ్చాక అయిపోయాడు, పురుగులాగా అయిపోయాడు, ఎందుకు పనికి రాకుండా పోయాడు. చూడరా అంతకుముందు ఎంత బాగుండేవాడు, ఇప్పుడు చూడు ప్రభు నమ్ముకున్నాక అని లోకం అలా పక్క నవ్వుతుంటే దేవుడు ఊరుకుంటాడా? సేవ నిమిత్తము, మరొక నిమిత్తము, ఒక స్థితి నిమిత్తం దేవుడు ఏమైనా ఒక అనుమతి ఇస్తే ఇచ్చాడేమో. కానీ దేవుడు నవ్వులు పాలైపోయిన నా జీవితాన్ని తొలగించి తన పక్కన కూర్చుండే స్థాయికి ఇచ్చాడు నాకు. అలాంటి దేవుడు మళ్ళా నా జీవితాన్ని నవ్వులు పాలు చేయడం, నా సిగ్గు తీసేయడానికైనా సిగ్గు వడిచి శిలువ మీద వెళ్ళాడాడు. మరలా నన్ను సిగ్గులో తీసుకెళ్ళడు. ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను, యేసు నన్ను సిగ్గుపడనేవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నో వే నో వే నో వే నో వే. తలదించుకునేవాడు నిన్ను, నో వే. తలెత్తుకుని తిరిగేలా చేస్తాడు. కమాన్, బిలీవ్ ఇట్, ఇట్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్.
ఇట్ ఈస్ ద ట్రూత్. ద మోర్ యూ హియర్, ద మోర్ యూ బిలీవింగ్ బట్ నాట్ యాక్సెప్టింగ్. నమ్ముతున్నానండి, ప్రార్థన చేస్తాం, నమ్ముతున్నానయ్యా, పాట పాడతాం, నమ్మే ఇక్కడి నుంచి వెళ్తాం, బట్ వీఆర్ నాట్ యాక్సెప్టింగ్ ఇన్ స్పిరిట్. కనుక మనం అదిగో ఆ రెండో మాదిరిగా వీధిలో వెళ్తాం. ఇదేంటయ్యా నీకంటే అంతే అంతే. దేవుడు ఇలాగ నన్ను పెట్టాడు, రథంలో కూర్చోబెట్టాడు కానీ అడుక్కోమన్నాడు, ఇలా కూర్చోబెట్టాడు కానీ నేను ఇంతే. ఎక్కడ రాస్తుంది? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుకనే నోయింగ్ హౌ గాడ్ సీస్ మీ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ సెక్షన్ 1 ఈజ్ సీయింగ్ మై సెల్ఫ్ త్రూ ద మైండ్ ఆఫ్ గాడ్. వెన్ ఐ నీల్ డౌన్, I should see myself. Now I am the child of God. He is my father. I am going to speak to him. He is going to listen to me. He will answer me. That answer will be good thing. The answer will be a blessing. The answer will be a prayer. The answer will be a healing. Praise the Lord. Hallelujah. ఎందుకంటే మామూలుగానే ప్రభు చెప్పారు, నా దగ్గరికి ఎవరు వచ్చినా ఏమన్నాడు? తోసేస్తానన్నాడా? ఓపెన్ వీసా. ఎవరు వచ్చినా, anybody who can come day and night in any situation, in any climate, whoever comes to me, వీధి బయట, whoever comes to me, I will not kick them out, I will not push them out, I will not say no to them. త్రోసివేననే దానికంటే చెప్పండి, తోసేయటం కాదు. I will not say no, I will not say no. Whoever comes to me, I will not reject. ఇంత హామీ, ఇంత ధీమా, ఇంత గ్యారంటీ లెటర్ మన చేతితో పట్టుకుని మరి కొడుకు అయ్యాక ఏం చేస్తాడు? ఒకప్పుడేమో ఎవరైనా ఎప్పుడైనా అన్న గుంపులో మనం ఉన్నాం. ఎవరైనా ఎప్పుడైనా ఐ విల్ నాట్ రిజెక్ట్, ఐ విల్ గివ్. త్రోసివేయను, కమాన్ 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 కమాన్. ఆశ తీర్చడానికే. ఇప్పుడు నేను ఇంకా దగ్గరకు వచ్చాను. నేను దగ్గర రావటం కదా, ఆయన నా దగ్గర తీసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఇంకా ఆయన నాకు సమీపమై ఉండగా, ఇంకా నేనైనా సమీపమై ఉండగా, నా హోదా మార్చేశాడు, నా పదవి మార్చేశాడు, నా పేరు మార్చేశాడు, నా పరపతి మార్చేశాడు, నా బ్రతుకు మార్చేశాడు, నా భవిష్యత్తు మార్చేశాడు, నా గురి కూడా క్రొత్తది చేసేసాడు. అంతకుముందు పాతాళం నాకు గురి, ఇప్పుడు పరలోకం నా గురి. అది కూడా ఆయన మార్చేశాడు. ఇప్పుడు దేవుడు అక్కడే రిజెక్ట్ చేయనంటున్నాడు, త్రోసివేయనంటున్నాడు. ఎందుకు సంఘమా దేవుడు వింటాడో లేదు, ఎందుకు సంఘమా తోసేస్తాడు, ఎందుకు సంఘమా? నో నో నో, అస్సలు విశ్వాసమే మీదే దాడి చేస్తాడు అపవాది. ప్రార్థనా జీవితం మీద దాడి చేస్తాడు, విశ్వాసం మీద దాడి చేస్తాడు, వాక్యం వినకుండా దాడి చేస్తాడు, విన్న వాక్యం లోపలికి వెళ్ళకుండా దాడి చేస్తాడు, వెళ్ళిన వాక్యం నమ్మకుండా దాడి చేస్తాడు. He will do his level best not to make you strong in the Lord. ప్రభువులను బలంగా మారకుండా ఉండేలాగా వాడు చివరి మెట్టు వరకు ప్రయత్నం చేస్తున్నాడు. మొదటిసారి యుద్ధం వచ్చింది, దెబ్బలాట వచ్చింది, నువ్వు గెలిచావు, వదిలేడండి వాడు. నో వే. ఇంకొక అడుగు ముందుకు వేస్తావు, హీ విల్ హ్యావ్ ఎ స్ట్రాటజీ. ఇంకొక అడుగు ముందుకు వేస్తావు, హీ విల్ హ్యావ్ ఎ స్ట్రాటజీ. ఇంకొక అడుగు ముందుకు వేస్తావు, హీ విల్ హ్యావ్ ఎ స్ట్రాటజీ. లాస్ట్ మినిట్ వరకు కూడా నీ బలహీనతను లేకపోతే నీ ప్రార్థన, విశ్వాస, వాక్యధ్యాన జీవితాన్ని పాడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఎందుకంటే ఎప్పుడైతే నీకు తెలిసిందో సత్యం, ఎప్పుడైతే నీకు సత్యం తెలిసిందో, అది నీలోకి వచ్చిందో, నీలో ఉందో, నీలో పెద్ద చెట్ల ఎదుగుతుందో, వాటి పని అయిపోయినట్టే. ఎందుకంటే విశ్వాసమే నీకు బలం. క్రీస్తునందు విశ్వాసమే నీకు నాకు బలం. ఇంకా చెప్పాలంటే దేవునిలో మనం దేవునితో దేవుని ఒకరు బలంగా ఉండాలంటే దేవుని మాట క్రీస్తు యందు విశ్వాసమే అపవాదిని ఎదిరించుటకు బలం. 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం. ఇక్కడ మిసైల్స్ కుదరవు అపవాదిని ఎదిరించాలంటే. కత్తులు కుదరవు, కుదరాలు కుదరవు, పదవులు కుదరవు, హోదాలు కుదరవు. లోకరీతిగా పరిపాలన అవన్నీ అవసరమేమో కానీ అపవాదిని ఎదిరించాలంటే వాక్యం ఖడ్గంను చేతబట్టాలి. అప్పుడు అపవాది వెనక్కి వెళ్తాడు. వాక్య ఖడ్గం అంటే విశ్వాసం, నథింగ్ బట్ ఫెయిత్. చేత పట్టుట అంటే విశ్వాసం. 2 అంచుల వాడిన ఖడ్గం ఉంది, అక్కడ ఇంతుంది అంతుంది చెప్పుకుంటే కాదు. యూ హ్యావ్ టు హ్యాండిల్ ఇట్ అండ్ యూ హ్యావ్ టు యూజ్ ఇట్. యూ హ్యావ్ టు అఫెండ్ ద ఎనిమీ, యూ హ్యావ్ టు అటాక్ ద ఎనిమీ. అపవాది వస్తే ఖడ్గం పట్టుకుని దూరంగా పోండి, నా దగ్గరికి రావద్దు, నా దగ్గర ఖడ్గం తెలుసా, అపవాది నన్ను ఏం చేయదు, వచ్చేబట్టి ఇదిగో నా దగ్గర ఖడ్గం తెలుసా. వాక్యం అలా చెప్పలేదు, వాక్యం చదివితే కదా నేను. నాకు ఖడ్గం ఇచ్చావు, 2 అంచుల పదవి ఖడ్గం ఇచ్చావు, దేవ నాకు ఖడ్గం ఇచ్చావు, వచ్చేస్తాడు పడిపోయిన వచ్చేస్తాడు, ఖడ్గం ఉంది. ఏమనుకోవాలి? అది షో కేసులో పెట్టుకోవటానికి, అది
ఓకే, చేతులు కట్టుకు వచ్చేవంటే నేనేం చేస్తానంటే అంటున్నాను. పైగా అంటున్నాను నా దగ్గర కత్తి ఉంది, సరే నేనేం చేస్తానంటే అంటే ఏం చేస్తా చెప్పండి, నేనే వెనకపోతున్నాను. అది కత్తి ఉంది తెలుసా, నన్ను ఏం చేయకపోతాను వెనక్కి. ప్రభు అంటున్నాడు, వాక్యం అంటుంది, అపవాదిని ఎదిరించండి. వీఆర్ నాట్ డిఫెన్స్, వీఆర్ ఎట్ అఫెన్స్ ఆల్వేస్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అంటాడు, మనం పోరాడేది శరీర సంబంధులతో కాదు, రక్త మాంసాలతో కాదు, ఎముకలతో కాదు, ఆకాశ మండలంలో దురాత్మ సమ్ములతో, ప్రధాన నాదులతో, అంధకార శక్తులతో మనం పోరాడుతున్నాం. పోరాటంలో డిఫెన్స్ అన్నిసార్లు కుదరదండి. అసలు అపవాది ఎదురొచ్చినప్పుడు డిఫెన్స్ లేదు. నో, లోకాన్ని జయించాలన్నా డిఫెన్స్ టాక్టిక్స్ కుదరదు. క్రీస్తులు డిఫెన్స్ లేదు, ఎప్పుడు అఫెన్సే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడు అఫెన్సే. దీనంతో అంటే ఏమో శిలువ మీదకి వెళ్ళాడు, తగ్గించుకున్నాడు, అపవాది ఎవరి చేతుల్లో తీసుకున్నాడు, దేవుడు అనుమతి ఇచ్చాడు కాబట్టి అపవాది కంట్రోల్లో తీసేసుకున్నాడు యేసు ప్రభువుని. కంట్రోల్ అంటే చెప్పండి, కొట్టేస్తున్నారు, ఊసేస్తున్నారు. దేవుడు పర్మిషన్ ఇచ్చాడు కనుక, యేసయ్య కూడా అంగీకరించాడు కనుక కొరడాల మీద పడ్డాయి. దేవుడు అనుమతించాడు కనుక యేసయ్య అంగీకరించాడు కనుక ముళ్ళ కిరీటం పెట్టగలిగారు. దేవుడు అనుమతించాడు కనుక యేసు ప్రభు కూడా అంగీకరించాడు కనుక ఉమ్ములు ఇయ్యగలిగారు. వాళ్ళ చేత అపవాది ఉమ్ములు ఊహించగలిగాడు. అదర్వైజ్ నో వే. ఎప్పుడు ఉనికి లేకుండా పోయేవాడు అపవాది. స్తోత్రం కలుగును గాక. మరి అంతంత ఎందుకు అంత చేసేసుకున్నాడు దేవుడు? ఎంత గొప్పోడంటే నీ కోసం, నా కోసం, కేవలం కొడుకులుగా కాదు, ఆయన లెవెల్లోకి మనల్ని నిలబెట్టాడు. ఒక్క యేసుని చూస్తేనే వాడి పట్టాలమంతా కలవరపడేవాడు. వద్దొద్దు మాకు ఇంకా టైం ఉందని. ఒక్క యేసుని చూస్తేనే. ఇప్పుడు తండ్రి కోరిక ఏంటంటే, యేసయ్య కోరిక ఏంటంటే, తండ్రి కోరిక యేసు కోరిక ఒకటే కదండి. యేసు కోరిక తండ్రి కోరిక ఏంటంటే, ఒక్క యేసు భూమి మీద సంచారం 33 సంవత్సరాలు 3.5 సంవత్సరం మినిస్ట్రీ చేస్తేనే అపవాది ఎప్పటికప్పుడు జడిసిపోయేవాడు. వాటి స్ట్రాటజీలు ఉండేవి, ఎదురు చేసేవాడు గలిబిలి. కానీ ఎక్కడెక్కడ యేసు ప్రభు క్లియర్ చేసుకుంటూ పోయేవాడు అంతే. ఇప్పుడు యేసు చనిపోయి తిరిగి లేవటం ద్వారా, తిరిగి లేచాడు, చనిపోయిన పాపం కొరకని ఏ వ్యక్తి అయితే చెప్తాడో వాడు కూడా దేవుని ప్రణాళిక, యేసు ప్రణాళిక ఏంటంటే తనలోనికి ఆకర్షించి తనను అంగీకరించేలా చేసి, తాను లోపలుండి బయటుండి పరిశుద్ధాత్మతో నన్ను నింపి తండ్రి నా చుట్టూ అలుముకునుండి ఇప్పుడు ఒక యేసుగా, ఇక్కడ ప్రభుని అంగీకరించిన వారు ఎంతమంది ఉన్నారో తెలియదు, ఇలా ఊహించుకున్నా తప్పులేదేమో, నమ్మి బాప్సం పొందారు. ఇక్కడ అందరూ యేసులే, నువ్వే కానీ అందరూ యేసు మాదిరి అధికారం కలిగిన వారే. ఇప్పుడు ఆ సినారియోని ఎంతకుమంది యేసు ప్రభు ఉంటేనే గడగడగడ వణికే దురాత్మలు అనుకుందాం మనలో అన్నమాట. ఆ తర్వాత రోగులు ముట్టుకోవటం, ఉమ్ము, ఇది అట్లా వెళ్ళు పర్వాలేదు మాట అయిపోయేవి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య ఏంటంటే సంఘాన్ని, సంఘంలో తన పిల్లలను క్రీస్తుల మాదిరిగా తయారు చేయాలి. మేసం, గడ్డం, జుట్టు, నిలువు టంగీలు కాదు. మొత్తం గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో ప్రభు నమ్మిన వారు క్రీస్తులాగా తిరిగితే దెయ్యాలు అరణ్యాల్లో పోతాయి, ప్రజలు రక్షింపబడటం ప్రారంభిస్తారు. ఒక్క క్రీస్తు అంత కార్యం చేస్తే, ఇంతమంది క్రీస్తులను యేసు ప్రభు తయారు చేస్తే ఎలా ఉంటుంది? భూమి మీద పరలోకం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. కనుక నీవు నేను ఉంటే ఉండొచ్చు, నా స్థాయిని బట్టి, నా డబ్బును బట్టి, నా స్థితిని బట్టి ఈ లెవెల్ అనుకోవచ్చు. కానీ ఈరోజు చెప్తున్నాను, మీకు చెప్తూ మళ్ళీ నాకు నేను చెప్పుకుంటున్నాను, నన్ను ప్రభు ఏ లెవెల్లో తీసుకురావాలని ఆశపడుతున్నాడంటే, ఇక్కడ ఉండగానే చచ్చిపోయాక ఎలాగా ఆయనలాగా ఉంటాం, ఆయన వెలుగులో ఉంటాం. లెట్ ఇట్ బి, దట్ ఈస్ ఆల్సో ట్రూత్, అది కూడా సత్యమే. కానీ ఇప్పుడు మనం భూమి మీద ఉండగానే తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క స్ట్రాటజీ, వాళ్ళ ఉత్సాహం, వాళ్ళ ప్రయాస, వాళ్ళ హడావుడి అంతా కూడా వాక్యం ద్వారా నన్ను యేసులాగా తయారు చేయాలి. యేసులాగంటే ఆయన స్వభావము, ఆయన అధికారము, ఆయన పవరు, ఆయన మాట తీరు మనలో నుంచి రావాలట. నేను పాలప్రసాదనే కానీ నా తీరంతా యేసుప్రభులాగా ఉంటే దెయ్యాలు గడగడ వణకాల్సిందే. ఈరోజు దేవుడు అంటాడు, ఇది నువ్వు నమ్ముతున్నావా? అయితే బయలుదేరి అంటాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. బోర్డు పెట్టాల్సిన పని లేదు. పెద్ద గేటు దగ్గర చిన్న గుడి దగ్గర ఇలాంటి దెయ్యాలు వదిలిపెట్టబడను, రండి కానుక ఇవ్వండి, ఇలాంటి పిశాచాలు కూడా నేను వదిలిపెడతాను, ఇలాంటి బృందాలు తయారైనవి.
అసలు ఏమీ లేదు. నువ్వు వెళుతూ ఉంటావు, ఎక్కడో కార్యాలు జరుగుతూ ఉంటాయి, దేవుడు ప్రేరేపిస్తాడు, చేయబోయి విడిచిపోతుంది ఏమంటాడు, వెళ్తే ఉండండి అని చెప్పి చేయేస్తావు, దెయ్యం పోతుంది. ఎవరండి బాబు మీరంటారు, ప్రభు బిడ్డని వేసుకుని నమ్ముకోండి, వాక్యం వినండి అని చెప్పి నా దారి నేను పోతుంటాను. ఇంత క్యాజువల్గా దేవుడు మన ద్వారా కార్యాలు చేయించాలని ఆశపడుతున్నాడు. ఒక సభ పెడితే ఓకే, ఒక చర్చ్కి వస్తే ఓకే, మీ నా దగ్గరకు వస్తే అందరూ కూడండి, ఇప్పుడు నేను స్వస్థ ప్రార్థన చేస్తాను, అందరు నా దగ్గరికి రండి, అందరు ఇలాగ ఉండండి. దేవుడు మనల్ని ఇంకా స్టెప్ ముందుకంటే నీ దైనందిన నువ్వు పనిచేస్తున్న స్థలంలో హీలింగ్స్ అయిపోతాయి, నువ్వు పనిచేస్తున్న స్థలంలో దెయ్యాలు పోతాయి, నువ్వు పనిచేస్తున్న స్థలంలో ఆశీర్వాదాలు వస్తాయి, నువ్వు పనిచేస్తున్న స్థలంలో శాపాలు పోతాయి. నువ్వు ఉన్న చోట క్రీస్తు ఉన్నాడు అంతే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ కెపాసిటీని నేను తీసుకొస్తాడు యేసయ్య. అందుకోసం దేవుడు చేయబట్టుకోమంటున్నాడు. అందుకోసమే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ముగిస్తున్నాను, కొంచెం కూడా స్టార్ట్ చేయలేదు. నోయింగ్ హౌ గాడ్ సీస్ మీ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ఎ బిలీవర్. ద సెకండ్ వన్ ఈజ్ సీయింగ్ మై సెల్ఫ్ ఆల్వేస్, డే అండ్ నైట్. శ్రమలోను సుఖములోను నన్ను నేను దేవుని కొడుకుగా చూసుకోవాలి. నాకు అన్నీ కలిసి వచ్చినప్పుడు దేవుని కొడుకుని చూసుకోవడం అందరికీ సంతోషమే. కానీ శ్రమలు వచ్చి పడుతున్నప్పుడు, ఇబ్బందులు వచ్చి పడుతున్నప్పుడు, ప్రతికూల పరిస్థితులు వచ్చి ఇంక నేనేం కాను అన్నట్టు ముసిరేస్తున్నప్పుడు అప్పుడు అనుకోవాలి దేవుని కొడుకుని, ఇవి నన్నేమీ చేయలేవు. ఇంకోటి చెప్పాలంటే దేవుడు అనుమతిస్తే తప్ప ఇవి నా శరీరాన్ని ముట్టలేవు. కనుక ప్రతికూలమైన పరిస్థితులు కూడా నిన్ను దేవుడు ఎలా చూస్తాడో అప్పుడే కాదు, నో ప్రతికూలమైన పరిస్థితులు కూడా దేవుడు నిన్ను ఎలా చూస్తాడో తెలిసినప్పుడు నిప్పుకు భయపడం, అవమానానికి భయపడం, చివరికి చెప్తున్నాను మరణానికి కూడా భయపడం. వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ రెండు జరిగిన తర్వాత ఈ విషయం, ఈ మూడు చేయకపోతే మొదటి రెండు కూడా వేస్ట్ అయిపోతాయి. అవి భక్తిలో భాగం అయిపోతాయి. మొదటిదేమో భక్తిలో భాగం, సువార్త విన్నాను. రెండోదేమో నేను తెలుసుకుని ఆహా ఓహా అంటూ పాటలు పాడి పద్యాలు పాడి చర్చిలో కాస్త హడావుడి చేసి డ్రమ్ములు కొట్టేసి వెళ్ళిపోయాను. మూడవది అది నేను ఉపయోగించకపోతే ఈ రెండు కూడా ఎలా ఉంటాయంటే పవర్లెస్ అయిపోతాయి. దేవుడు నన్ను ఎలా చూస్తున్నాడో చాలా పవర్ఫుల్, ఆ దృష్టితో నన్ను నేను చూసుకోవటం ఇంకా పవర్ఫుల్, కార్యం జరగటానికి. కానీ మూడవది ఉపయోగించలేదనుకోండి ఈ రెండు కూడా యూస్లెస్గా ఉండిపోతాయి. ఆ మూడవది ఏంటంటే బిలీవింగ్ అండ్ కీప్ బిలీవింగ్. దేవుడు నన్ను ఎలా చూస్తున్నాడో వినటము, నమ్మటము, అలాగే నన్ను నేను చూసుకోవటము, నమ్మటము, కీప్ బిలీవింగ్, గోయింగ్ ఆన్ బిలీవింగ్. కార్యాలు ఒక్కటొక్కటిగా జరుగుతాయి. ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ ట్రై చేయమంటారా పాస్టర్ గారు? ట్రై చేద్దామా? మీరు ఒక పక్కన అక్క ట్రై చేద్దామా, ఈరోజు నుంచి ట్రై చేద్దామా? ట్రై చేయొద్దని నేను అనను. ట్రై చెయ్యి అని యేసుప్రభు ఇలా చెప్పలేదు, కానీ ఒక చోట యెహోవా ఇలా కనిపించారు, రుచి చూసి తెలుసుకోండి. కమాన్, ఈరోజు ప్రారంభించండి, స్టార్ట్. ప్రభు చెప్తున్నాడు కదా, కమాన్, గివ్ మీ ఎ ఛాన్స్, గో హెడ్. ఈ విశ్వాసంతో, ఈ స్థితితో నువ్వు ప్రార్థన చేసి అడుగులు ముందుకి చూడు, ఏం జరుగుతుంది చూడు. టెస్ట్ అండ్ సీ. నాట్ ఓన్లీ ద గాడ్ ఈజ్ గుడ్, ద గాడ్ ఈజ్ ట్రూత్. ఆయన చెప్పింది ఖచ్చితంగా జరిగింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఆయుధాలన్నీ ఇంటిండా పెట్టుకుంటాము, తుపాకులన్నీ ఇంటిండా పెట్టుకుంటాము, కవచాలు వేసేసుకుంటాము, దుర్భేద్యమైనటువంటి కోటలో ఉంటాము. రోజు మలేరుతో ఉడిపోతున్నట్టుగా ఎవడో చేదో అంటాడు, ఈవిడో చేదో అంటాడు, ఎదురుగా ఎవడో వచ్చి ఆడెవడో కొమ్ములు చూపిస్తాడు, ఈడెవడో పళ్ళు చూపిస్తాడు, అపవాది తోక చూపిస్తాడు, నల్లగా కనపడతాడు, ఇక్కడ తలుపులు కొడతాడు, ఎవడంటే అబ్బో ఎంత ఆకారం కనపడి, ఇక్కడ అబ్బో ఎంత ఆకారం కనపడిందో, అయిపోయి ఇంటి నిండా మందుగుడు సామాన్, ఇంటి నిండా తుపాకులు, చుట్టంతా కవచం, దుర్భేద్యమైన కోటలో నేను ఉన్నాను. ఓ అర్థమవుతుందా? పైకి వణకం. కానీ కొంతమంది 30 సంవత్సరాల ప్రభులో ఉన్నామనుకుంటూ తాటాక చెప్పళ్ళు కుందేళ్ళకి బెదిరిపోతున్నారు. వాట్ డస్ ది నో? భక్తి చేయటం తెలిసింది, భజన చేయటం తెలిసింది, వాక్యం బాగా వింటం తెలిసింది, కార్యక్రమాలకు ఎగబడిపోవడం తెలిసింది. బట్ దేవుని నమ్మటం చేతకాలేదు. దేవుని మాటగా నమ్మటం చేతకాలేదు. కనుక
తోక చూసినా భయపడతారు, కొమ్ములు చూసినా భయపడతారు, నలుపు చూసినా భయపడతారు, తెలుపు చూసినా భయపడతారు. ఏమైనా సరే భయం 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 భయం. రోజు లోకమంతా భయంతోనే బ్రతుకుతూ ఉంది. భయపడకని చెప్పేసి యేసుప్రభు నేను నీరు తల్లోకి తీసుకున్నాడు. ఇక్కడ కూడా నువ్వు భయం అంటే ఏమైంది? ఇంకా వాట్ ఈస్ ద చేంజ్ యూ హ్యావ్ బై బిలీవింగ్ జీసస్? యేసుప్రభు నమ్మటం ద్వారా, యేసులోకి రావటం ద్వారా ఈ టెక్స్ట్ ఏమొచ్చింది? అక్కడ భయమే, ఇక్కడ భయమే, అక్కడ బెంగ, ఇక్కడ బెంగ, అక్కడ అనారోగ్యం, ఇక్కడ అనారోగ్యమే, అక్కడ ఒక పాట, ఇక్కడ ఒక పాట, అక్కడ ఒక ఆలయం, ఇక్కడ ఒక ఆలయం. ఏ చేంజ్ ఏమొచ్చింది నాలో? నథింగ్. అప్పుడు భయపడ్డాను, ఇప్పుడు భయపడతా. అప్పుడు బెంగపడతా, ఇప్పుడు బెంగపడతా. అప్పుడు దిగులు పడతా, ఇప్పుడు దిగులు పడతా. అప్పుడు కుయ్యోమని ఏడ్చాను, ఇప్పుడు వాట్ ఈస్ ద డిఫరెన్స్? ప్రభు అంటాడు, నాలోకి వస్తేనే డిఫరెన్స్. ఒకప్పుడు చీకటివి, ఇప్పుడు నువ్వు వెలుగువి. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. వింటే కుదరదు. నేను చెప్పిన మాట నేను వినాలి, నేను చెప్పిన మాట మీరు వినాలి. విని విశ్వాసం ఉంచి దాని ప్రకారం నడుచుటకు ఇష్టపడిన వాడికే పరలోక రాజ్యం. అక్కడికి వెళ్ళక పరలోక రాజ్యం కాదు. నువ్వు భూమి మీద ఉండగానే నీ ఇల్లు పరలోక రాజ్యం అవుతుంది, నీ వాకిలి పరలోక రాజ్యం అవుతుంది, నువ్వు పనిచేస్తున్న స్థలం పరలోక రాజ్యం అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యూ హ్యావ్ టు బిలీవ్, ఐ హ్యావ్ టు బిలీవ్, వీ హ్యావ్ టు బిలీవ్. 3 విషయాలు ముగించారు. ఇంక ముందుకు తర్వాత వెళ్దాం. ఏం చెప్పాను? సూత్రాలు సత్యాలు అవేమో అనుకోకండి. ఒకటి, ఎవ్రీ బిలీవర్, ప్రభువును నమ్మి బాప్తిసం పొందిన వారందరూ కూడా వాళ్ళు తెలుసుకోవాలి. దే మస్ట్ నో హౌ గాడ్ సీస్ దెమ్. బాప్తిసం పొందిన తర్వాత దేవుడు వాళ్ళను ఏ స్థితిలో చూస్తాడు, ఏ స్థాయిలో చూస్తాడు, ఏ కెపాసిటీలో చూస్తాడు, ఏ హోదాలో చూస్తాడు, ఏ హోదాతో చూస్తాడు. అది ఈ నమ్మిన వారికి తెలియాలి. రెండవది, ఆ నమ్మినవాడు దేవుని దగ్గర ప్రార్థనకు వెళుతున్నాను, నాకు ఈ అవసరం వచ్చిందని వెళ్ళేవాడు, ప్రార్థన చేసేవాడు కూడా దేవుడు తను ఎలా చూస్తున్నాడో తెలుసుకోవడం కాదు, తను తాను కూడా అలా చూడటం చేతనవ్వాలి. చెప్పాను కదా ఇందాక, అడుక్కునేవాడిగా అలా మనం చూడడం. పురుగు వినడు, అబ్బో నేను ఇలా ఉంటే తప్ప వినడు, అలా ఉంటే తప్ప ఏం చేయడు. అలా తలుపులు కొట్టి 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 నోరు ఆర్చుకుపోయి పైకి పడుంటే ఎవడో కొట్టాడో తలుపు చూడండి అంటాడు. నో వే. దేవుడు నాకు ఒక కెపాసిటీ ఇచ్చాడు. ఒకచోట ఎబ్రాయిల పత్రికలో ఉంది కదా, క్రీస్తు మన పక్షంగా ఎక్కడున్నాడు చెప్పాలి, వాక్యం తెలిసి చెప్పాలి. క్రీస్తు మన పక్షంగా ఎక్కడున్నారు? తండ్రి దగ్గర ఉన్నాడు. ఎక్కడున్నాడు? తండ్రి ప్రక్కన. ఎక్కడున్నాడు? తండ్రి కుటుంబం. ఏం చేస్తున్నాడు? నీ గురించి నా గురించి అని మాట్లాడుతున్నాడు తండ్రితో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లోకంలో సంగతులు కాదు, నీ గురించి నా గురించి అని మాట్లాడుతున్నాడు. అప్పుడు తండ్రి దగ్గరికి ఎలాగెళ్ళాలి చెప్పండి. ఎమ్మెల్యే గారి ఇంట్లో కారు దొరుకుతారట ఎవరో ఒక అబ్బాయి, లేకపోతే ఇంకో చోట కుక్క నడిపిస్తారట. ఎవరెవరు ఎమ్మెల్యేతో చెప్పారంటే కుక్క పిల్లలు పాలు వేస్తారు. ఆ కుర్రోడు ఎమ్మెల్యే గారి ఇంట్లో పని చేస్తున్నాడు. ఏ పడిపోకన్నా నేను చెప్తాను అయ్యగారికి. ఏం చేస్తారు బాబు అంటే కుక్క పిల్లలకు పాలు వస్తారు రోజు. అయ్యగారండి అంటాడు. ఏంట్రా అంటాడు. మరండి మా అన్నండి అక్కడ రమ్మని చెప్పు, ఇది ఒక 5 మినిట్లు ఇచ్చే తీసుకోమాను అంటాడు. ఏం కెపాసిటీ! కుక్క పిల్లకి పాలు వచ్చి ఎమ్మెల్యే గారి ఇంట్లో కూడా ఆ కెపాసిటీ ఉంది. ఏం పర్లేదు, ఏగతో చెప్తాను. ఇప్పుడు కుక్క పిల్లకి పాలు చూడుగా, నీ గురించి నీకు బదులుగా నీ స్థానంలో ప్రాణం పెట్టిన, నీకు తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన, నిన్ను స్నేహితునిగా ఎంచిన, నిన్ను స్నేహితునిగా చూస్తున్నా, నిన్ను స్నేహితునిగా పిలుచుటకు ఇష్టపడుతున్నా నీ యేసయ్య తండ్రి పక్కన ఉన్నాడు. ఎవరి యేసయ్య కాదు, నా యేసయ్య తండ్రి పక్కన ఉన్నాడు. నా గురించి తండ్రితో మాట్లాడటం సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు తండ్రి దగ్గర నేను బిక్కుమంటూ వెళ్ళే ప్రసక్తి లేదు. నన్ను అంగీకరిస్తాడో లేదు, నా దగ్గర నన్ను రాణిస్తాడో లేదు. అసలు నాలాంటి వాడిని ఆ దూతలు, యేసు నా పక్షంగా తండ్రి దగ్గర ఉన్నాడు. నేను ధైర్యంగా కృపా సింహాసనం మీదకి వెళ్ళిపోతాను, ఎందుకంటే యేసు నాన్న పక్కన ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. డోంట్ వరీ. నువ్వు నీ కెపాసిటీతో వెళ్ళట్లేదు. అక్కడ నువ్వుగా వెళ్ళినా నువ్వు నీ కెపాసిటీతో వెళ్ళట్లేదు, యేసు కెపాసిటీతో వెళ్తున్నావు. అందుకే లేఖనం చెప్తుంది, ఆయన మన పక్షముగా మనకు బదులుగా రక్తం కాచే రక్తం పాత్ర చేతిలో పట్టుకుని తండ్రి ప్రక్కన ఉన్నాడు. పాపమును క్షమాపణ. అయ్యో నేను నీతిమంతుడు కాదు, రాణిస్తాడు లేదు. యేసు అంటాడు, ఇదిగో అతని కొరకు నేను రక్తం కాచే నీతిమంతుడి. వెంటనే తండ్రి కమాన్ యేసుని బట్టి కమాన్. ఏం కావాలి? నేను అంటున్నాను, ఈ రోజు నుంచి మన అవసరాలన్నీ ఆయన తీరిస్తే తీరటం కాదండి, ఆయన తీర్చాడు. నువ్వు నమ్ముతున్నావు గనక అవన్నీ కూడా నువ్వు చూడబోతున్నావు. ఆయన ఎప్పుడూ నీ అవసరాలన్నీ తీర్చే ఏర్పాట్లు చేసేసాడు. ఇప్పుడు నమ్మటం ప్రారంభించావు. ఇలాగూ నేను ఆయన కొడుకు నవ్వుతాను, నాకు చేయకపోతే ఇంకెవరికి చేస్తారు? అయినా
ఒకవేళ నా కెపాసిటీ, నా ప్రార్థన సరిపోదు అనుకో, నా పక్షంగా, నా పక్కన, ఆయన పక్కన యేసుప్రభు ఉన్నాడు, నాకు తండ్రిగా, నాకు స్నేహితునిగా, నాకు విమోచకునుగా, నా కొరకు రక్తం కాచిన ఆయన కుమారుడు నా పక్షంగా మాట్లాడటానికి రికమెండేషన్ పక్కన ఉంటే నాకెందుకు భయం? కృపా సింహాసనాన్ని ధైర్యంగా చేరుకుంటాను. అబ్బో దేవా, పురుగుని పుట్టును కాదు, అబ్బా తండ్రి, నాలో నుంచి పరిశుద్ధాత్ముడు నా చేత ఆయన మాట్లాడిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. కృపా సింహాసనాన్ని ఏ కెపాసిటీ వెళ్తున్నాను? కొడుగ్గా వెళ్తున్నాను. కృపా సింహాసనం మీదకి ఏ కెపాసిటీ వెళ్తున్నాను? తండ్రిగా ఆయన మాట్లాడుతూ వెళ్తున్నాను. ఆయన తండ్రిగా చూసి వెళ్తున్నా. నన్ను నేను కొడుకుగా చూసుకుని వెళ్తున్నా. తప్పక నాకు కార్యం జరుగుతుంది. మన విశ్వాసమే కార్యం చేస్తుంది. అమ్మా నువ్వు నమ్మితే కార్యం జరుగుతుంది, అమ్మా నువ్వు నమ్మకపోతే నువ్వు కార్యం జరగదు. అంత నా నమ్మకం మీద ఆయన చేసేసాడు కార్యం. నా నమ్మకమే ద్వారాలు మొయ్యాలి, నా నమ్మకమే ద్వారాలు తెరవాలి.